ఎందుకంటే ధ్యానం అనేది ఎందుకోసం చేయాలంటే ఎన్నో కారణాలు మనం చెప్తాం. అవును, ఎందుకోసం చేయాలి ధ్యానం? ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, ధ్యానం చేస్తే మనశ్శాంతి వస్తుందని, మనం రోగాలు తగ్గుతాయని, ఇంకా ఎన్నో రకాల లాభాలు మనం చెప్తాం. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ధ్యానం అనేది జ్ఞానం కోసం అనే విషయం పదిసార్లు చెప్తారు. ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి అని. అలా చూస్తే ధ్యానం వల్ల మనకు ఎంతో ఆనందం వస్తుంది. ధ్యానం చేయడం ద్వారా శ్వాస మీద ధ్యాస వచ్చి ధ్యానం చేయడం ద్వారా ఎంతో శక్తిని మనం పొందుతాం. అలాగే ఎంతో జ్ఞానాన్ని కూడా మనం పొందడం జరుగుతుంది. ఎందుకంటే ఉపనిషత్తులో ఒక వాక్యం చెప్పారు, ఏంటంటే మనుష్యానం మన ఏవ కారణం బంధ మోక్షాయ అనేది ఉపనిషత్తులో ఒక మాట చెప్పారు. మనుష్యానం మన ఏవ కారణం బంధ మోక్షాయ అని. అంటే దాని అర్థం ఏంటంటే మనుషుల్లో బంధానికైనా మోక్షానికైనా కారణం మన మనసే. మనం బంధంలో ఉన్నామన్న కారణం ఎవరు? మన మనసే బంధాన్ని కోరుకుంటుంది కావాలని. మనం మోక్షం అంటే బంధరాహిత్యం, బంధం లేకుండా చేసుకోవాలనుకున్నా దానికి కూడా కారణం మన మనసే. అవునా? ఇక్కడ బంధం అంటే ఏం చెప్పారంటే దుఃఖం, మోక్షం అంటే దుఃఖరాహిత్యం, దుఃఖం లేకుండా చేసుకోవడం. మన జీవితంలో దుఃఖం ఉందన్న దానికి కారణం ఎవరంటే మన మనసే. మన జీవితంలో దుఃఖం లేకుండా ఉన్నాం, ఆనందంగా ఉన్నామన్నా దానికి కూడా కారణం మన మనసే. మరి ఆ మనసు ఎప్పుడు దుఃఖం పడుతుంది, ఎప్పుడు ఆనందంలో ఉంటుందంటే ఆ మనసు ప్రపంచం వైపు తిరిగినప్పుడు ఏమవుతుందంటే అది బంధంలో ఇరుక్కుంటుంది. అదే మనసు ఆత్మ వైపు తిప్పినప్పుడు ఆనందం పొందుతుంది. మనసును ప్రపంచం వైపు తిప్పితే, బయటికి తిప్పితే అది బంధంలో ఇరుక్కుంటుంది, దుఃఖం పడుతుంది. అదే మనసును ఆత్మ వైపు మనం తిప్పుకున్నాం అనుకోండి, ఆ మనసు ఆనందాన్ని పొందుతుందని, బంధరాయితీ మోక్షాన్ని పొందుతుందని చెప్తారు. ఎందుకంటే ప్రపంచం వైపు తిప్పడం అంటే బయట చుట్టూ ఉండే సమాజం, ప్రపంచం, ఇవన్నీ బయట విషయాల గురించి ఆలోచిస్తూ వాటి మీదే ఉంటే మనసు ఇక్కడ మనకు అది దుఃఖాన్ని పొందుతాం. అది మనసును ఆత్మవైపు తిప్పడం అంటే ధ్యానం చేయడం, శ్వాస మీద ధ్యాస వచ్చి ఈ ధ్యానం మనం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ మనం ఆనందం అనేది పొందడం జరుగుతుంది. మనం దుఃఖంలో ఉన్నామన్నా, దుఃఖం లేకుండా ఉన్నామన్నా దానికి కారణం ఎవరంటే మన మనసు అదుపులో ఉంటే ఇక్కడ మన ఇంద్రియాల్లో అన్ని అదుపులో ఉంటాయి. మన మనసు అదుపులో ఉంటే దాదాపు 90% దుఃఖాన్ని మనం తొలగించుకోవచ్చు అంట. ఎంత దుఃఖాన్ని తొలగించుకోవచ్చు? 90% దుఃఖాన్ని తొలగించుకోవచ్చు. ప్రతిసారి ఒక కాన్సెప్ట్ చెప్పారు, ఏంటంటే తాపత్రయము అని ఇప్పుడు చెప్పారు. త్రయము అంటే 3 అని అర్థం, తాపము అంటే దుఃఖము అని అర్థం. తాపత్రయం అంటే ఏంటంటే త్రివిధ దుఃఖాలు, 3 రకాలుగా మనకు దుఃఖం అనేది వస్తుంది అని చెప్పి. ఏంటంటే ఒకటి, మన మనసు మన అదుపులో లేకపోవడం వల్ల మనకు, అంటే మన అరిషడ్ వర్గాల వల్ల మనకు 90% దుఃఖం వస్తుందని చెప్పారు. మన అరిషడ్ వర్గాలు మన అదుపులో లేకపోవడం వల్ల. అరిషడ్ వర్గాలు అంటే ఏంటివి? కామ, క్రోధ, లోభమోహ, మదమాశ్చర్యాలని అంటాం. ఈ 6టిని అరిషడ్ వర్గాలు అని అంటాం. కామం అంటే కోరికలు. మన కోరికలు మన అదుపులో లేవు. ఉన్నాయా? అవునా? కోరిక ఉంది, మంచి ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది. అవునా? లేదంటే వ్యాపారంలో బాగా లాభం రావాలని ఉంటుంది, కారు కొనుక్కోవాలనో, ఇంకోటి రకరకాల కోరికలు ఉంటాయి. చెప్పాలంటే ఈ కోరికలు ఇంకా అదుపులో కూడా లేవు, పూర్తిగా అదుపులో లేవు.
నిజంగా కోరికలు అదుపులో ఉంటే చాలా వరకు దుఃఖం అనేది తగ్గుతుంది మనకు. అవును. అందుకే ఏం చెప్తారంటే కళ్ళు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు అని చెప్తారు. కళ్ళు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు అని అన్నారు. మనం వెళ్తుంటాం, బయట వెళ్తున్నప్పుడు ముందు మన కళ్ళు చూస్తాయి. ఇవాళ పండుగ ఆఫరు, స్పెషల్ డిస్కౌంట్, 50% డిస్కౌంట్ అని షాప్ అవుట్ పెడతారు. అయితే ముందు ఏం చేస్తారంటే కళ్ళు వెళ్తాయి. కళ్ళు వెళ్ళిన తర్వాత మనసు ఏమంటుంది, స్పెషల్ ఆఫర్ వచ్చిందంట, ఏదో పండుగ 50% డిస్కౌంట్ అని పెట్టిండ్రు, ఒక్కసారి చూద్దామని మనసు అంటుంది. మనసు మాట ఇది మనిషి అక్కడికి వెళ్ళింది అనుకోండి, ఖచ్చితంగా అది కొనుక్కోవాలని అనిపిస్తుంది. ఆ మనసు కనుక అదుపులో లేకపోతే అది దుఃఖానికి దారి తీస్తుంది.